ఆగండి. నేను ఇన్స్టాగ్రామ్ లోని, ఫేస్బుక్ లోని కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ని చూస్తున్నా. అవి ప్లే చేస్తా ఆగండి. విరాట్ కోహ్లీ ఆర్సీబీ నుంచి ఎన్ని రన్స్ చేస్తాడు, అలానే మ్యాచ్ యొక్క A to Z లీక్ చేసేసాడు. వెళ్ళి విన్నర్ ని చూడండి. వీళ్ళు ఈ ఐపీఎల్ కి సంబంధించిన టాస్ విన్నర్, మ్యాచ్ విన్నర్ ఫ్యాన్సీలన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. సో క్రింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే వాళ్ళ ఛానల్ లో జాయిన్ అవ్వండి. పోర్చుగల్ వాడంటే ప్రాఫిట్ చాలా ఇస్తాడు. ఎంత పైసలు సంపాదించుకుంటారో అంత సంపాదించుకోండి. ఏంటి ఐపీఎల్ లో ఏ రోజు ఏ టీం గెలుస్తుందో వీళ్ళకి ముందుగానే తెలుస్తుందా? సో మనం వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీళ్ళు ఏ టీం అయితే చెప్తారో ఆ టీం మీద బెట్టింగ్ వేయాలా? మనం కనుక వాళ్ళని నమ్మి అలా జాయిన్ అయ్యి బెట్టింగ్ వేస్తే వాళ్ళు బాగుపడతారు, నష్టపోయేది మనమే. అసలు ఎలా తెలుస్తుందండి ఏ రోజు ఏ టీం గెలుస్తుందో వాళ్ళకి? వాళ్ళు ఏమైనా దేవుళ్ళ? అదే పవర్స్ వాళ్ళకుంటే మంచిగా కోట్లు సంపాదించుకుంటారు కదా ఆ నాలెడ్జ్ తో. అసలు ఇన్స్టాగ్రామ్ కి, ఫేస్బుక్ కి డబ్బులు కట్టి మరి స్పాన్సరింగ్ పోస్టులు ఎందుకు పెడుతున్నారు? అసలు వాళ్ళ ఫేస్ ని ఎందుకు దాచుకుంటున్నారు? వాళ్ళు స్కామ్ చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టే ఫేస్ ని కూడా దాచుకుంటూ ఉన్నారు. ఐపీఎల్ వస్తుంది కదా అని చెప్పి కొన్ని వేల మంది ఆల్రెడీ జాయిన్ అయ్యి బెట్టింగ్స్ వేయడానికి రెడీగా ఉన్నారు. సో దయచేసి బెట్టింగ్లు మాత్రం వేయకండి. బానే ఉంటది, ఒక 2-3 మ్యాచ్లు బానే ఉంటది, డబ్బులు వస్తాయి. ఆ తర్వాత జూదానికి బానిస అయిపోతాం, బయటికి రాలేం, డబ్బులు వేస్తూనే ఉంటాం, ఆస్తులు అమ్ముకుంటూ ఉంటాం. ఎంతో మంది ఇలా బెట్టింగ్స్ వల్లనే ఆస్తులు అమ్ముకున్నారు. ఎంతో మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు 2022లో ఐపీఎల్ లో ఓతకి బెట్టింగ్ వేసాడు, ఆస్తులన్నీ అమ్ముకున్నాడు ప్రెసెంట్. సో అలా ఎవరికి జరగకుండా ఉండాలనే నా కోరిక. అండ్ సర్జనర్ సార్, చిన్న రిక్వెస్ట్ అండి, మెటాతో మాట్లాడి ఇలాంటి స్పాన్సరింగ్ పోస్టులు ఫ్యూచర్ లో రాకుండా చూసుకోండి సార్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.